హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ హాఫ్ కేజీ చికెన్కి నేను 6 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, 8 మిరియాలు, 4 లవంగాయలు, 2 దాల్చిన చెక్క, 2 ఇలాచి తీసుకొని వేయించుకున్నాను. చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 పెద్ద సైజ్ ఆనియన్స్, 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్, ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాల పౌడర్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నా కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేయించుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగినాయి కదండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొన్ని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని కలుపుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ అయినాక చికెన్ వేసుకుందాం. చూసారండి ఎంత చక్కగా వేగాయో. ఇలా బ్రౌన్ కలర్లో వేగినాక చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుందాం. చాలా టేస్టీ ఉంటుందండి చికెన్ ఫ్రై. అంటే చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కలుపుకుంటున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకుంటాం. వేయించి ఇలా పక్కకు పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు గార్నిషింగ్ కోసం పైన వేయించి పక్కకు. చూసారు కదండి, ఇదంతా ఫ్రై అయిపోయింది. నేను మిడిల్లో 2 టైమ్స్ కలుపుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసేసుకుందాం. కలుపుకుందాం. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసారు కదా అని మన చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.